హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యూనిక్ వ్లాగర్ తెలుగు ఛానల్. ఈరోజు హైదరాబాద్ నుంచి శ్రీశైలం వరకు బైక్లో రైడ్ చేయడం. ఆ రైడ్ చాలా థ్రిల్లింగ్గా ఉండబోతుంది. నేను ఎర్లీ మార్నింగ్ 5 o'clock బయలుదేరాను. స్ట్రైట్ వెళ్తే శంషాబాద్ ఎయిర్పోర్ట్, లెఫ్ట్ వెళ్తే శ్రీశైలం అన్నమాట. వెళ్ళేదారిలో టీ తాగాను. తర్వాత చెక్ డ్యామ్ చూస్తున్నారు మీరు. శ్రీశైలం వెళ్ళే దారిలో ఒక చిన్న చెక్ డ్యామ్ ఒకటి ఉంది. ఇప్పుడు మీరు చూస్తుంది అమరాబాద్ టైగర్ రిజర్వ్ అన్నమాట. ఇక్కడ నుంచి 4 kilometers ముందుకు వెళ్తే జంగల్ సఫారీ, ఫారెస్ట్ ట్రెక్కింగ్ మొత్తం చేయొచ్చు. మధ్యలో ఒక వ్యూ పాయింట్ ఉంది. ఆ వ్యూ పాయింట్ నుంచి ఆ లోయలు మొత్తం చూడొచ్చు మీరు. హైదరాబాద్ నుంచి దిండి మీదుగా శ్రీశైలం చేరుకోవాలి. బైక్లో కానీ బస్సులో కానీ ఇదే రూట్ అనమాట. ఫారెస్ట్లోకి ఎంటర్ అయ్యాం, చూస్తున్నారు. మధ్యలో స్పీడ్ బ్రేకర్స్ ఉన్నాయి, చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. ఫైనల్గా సఫారీ పాయింట్ చేరుకున్నాం. టైం 9:30 అయింది. ఒక జీప్ మనం బుక్ చేసుకుంటే 7 members-కి 2500 పడుతుంది. నేను సింగిల్గా వెళ్ళాను కాబట్టి వాళ్ళని రిక్వెస్ట్ చేసి 370 rupees పే చేసి నేను ఒక్కడిని ముందు వెళ్తున్నాను. నాకు ముందు సీటు కూడా కేటాయించారు. కొంచెం దూరంలో నెమలి ఉంది, చూడొచ్చు మీరు. మనం ఎంత సైలెంట్గా ఉంటే అనిమల్స్ అంత ఫైటింగ్ అయితే కానీ అలా వేస్తే ఏం కాదు. ఈ సఫారీ ఎర్లీ మార్నింగ్ 6 నుంచి స్టార్ట్ అవుతుందంట. మార్నింగ్ 6కి అయితే యానిమల్స్ మొత్తాన్ని చూడొచ్చు. ఇప్పుడు మనకు చాలా తక్కువ కనిపిస్తుంది. ఇప్పుడు నేను టైం మేబీ 9:30 అలా అవుతుంది. ఇక్కడ ఏమైనా టైగర్స్ కనిపిస్తాయనే ఆతృతతో వచ్చాను, బట్ ఎక్కడ టైగర్స్ ఏమీ కనిపించలేదు. కాకపోతే డియర్స్, పికాక్స్ ఇవి కనిపించాయి. ముందు మీకు చూపిస్తాను. ఇప్పుడు చూస్తున్నారు మీరు హంటింగ్ గెస్ట్ హౌస్ అన్నమాట. అది ఇంతకుముందు ఇక్కడ నుంచి హంట్ చేసేవాళ్ళు. ఈ ఫారెస్ట్లో సఫారీ చేయడం చాలా బాగుంది, చాలా థ్రిల్లింగ్గా ఉంది. అరౌండ్ ఈ ఫారెస్ట్ మన సఫారీ మొత్తం కలిపి 2 kilometers ఉంటుంది. లాస్ట్లో ఒక వ్యూ పాయింట్ ఉంటుంది, అందరితోటి ఎండ్ అవుతుంది అన్నమాట. ఈ సఫారీకి నాకైనటువంటి ఖర్చు 370 rupees పర్ హెడ్ అన్నమాట. 7 members వస్తే మాత్రం 2500 పడుతుంది. ఈ ఫారెస్ట్లో అక్కడక్కడ ట్రైబల్స్ కూడా ఉన్నారు. అది డీప్ ఫారెస్ట్లో ఉంటారు వాళ్ళు. మనం అక్కడికైతే వెళ్ళలేకపోయాం. హైదరాబాద్ నుంచి ఈ సఫారీ కేంద్రానికి అరౌండ్ 180 kilometers ఉంటుంది. ఇక్కడ నుంచి శ్రీశైలానికి 30-35 kilometers ఉంటుంది, శ్రీశైలం డ్యామ్ దగ్గరికి. ఈ సఫారీ అయిపోయిన తర్వాత శ్రీశైలం డ్యామ్, తెలంగాణ వ్యూ, అవతల సైడు ఆంధ్ర వ్యూ కూడా చూపిస్తాను. ఇప్పుడే మాకు జింక కనిపించింది, చూస్తున్నారు. చాలా లాంగ్ డిస్టెన్స్లో ఉంది, మీరు గమనించగలరు. లాంగ్ డిస్టెన్స్లో ఉండడం వల్ల మీకు సరిగా కనిపించకపోయి ఉండొచ్చు. జూమ్ చేస్తాను, చూడండి. అలా కనిపిస్తుంది కదా. ఈ సఫారీ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది. ఫైనల్గా ఒక వ్యూ పాయింట్కి మనమైతే వచ్చాము. ఇక్కడ చాలామంది వ్యూ పాయింట్ చూడటానికి చాలామంది వచ్చారు. పదండి వ్యూ పాయింట్ చూద్దాం. ఇక్కడ వ్యూ పాయింట్ అంటే ఏం లేదు, అక్కడి నుంచి ఆ లోయలు ఏమేమి ఉన్నాయో అక్కడ చూస్తాం అంతే. ఇక్కడ చాలామంది ఫొటోస్ తీసుకుంటున్నారు. 2500 పెట్టి ఫొటోస్ తీసుకోవడానికి ఇక్కడ దాకా రావాల్సి వచ్చింది. ఈ నల్లమల ఫారెస్ట్ మన ఆంధ్రప్రదేశ్లోనే చాలా పెద్ద ఫారెస్ట్ అన్నమాట.
హైదరాబాద్ నుంచి ఇక్కడికి చేరుకోవాలంటే బస్సులు ఎప్పుడు అవైలబిలిటీ ఉంటుంది. ఆంధ్ర నుంచి రావాలంటే విజయవాడ నుంచి ట్రైన్ ఉంటుంది, అలాగే బస్సులు కూడా ఉంటాయి. అక్కడి నుంచి మార్కాపురం వరకు రావాల్సి ఉంటుంది. మార్కాపురం నుంచి శ్రీశైలం బస్సులు ఉంటాయి, ఏమైనా వెహికల్స్ కూడా ఉంటాయి, రావచ్చు. మీరు ఫ్యామిలీతో వచ్చి హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు ఈ సఫారీని. మొత్తం సఫారీ టైమింగ్ వచ్చేసి రావటానికి 40 మినిట్స్, వెళ్ళడానికి 40 మినిట్స్ అన్నమాట. అరౌండ్ 1.5 అవర్లో మన ఈ సఫారీని కంప్లీట్ చేయొచ్చు. ఇక మనం రిటర్న్ వెళ్ళిపోదాం. ఇక్కడ నుంచి 30 కిలోమీటర్స్ శ్రీశైలానికి వెళ్ళాలి. శ్రీశైలం డ్యామ్ కనిపిస్తుంది స్టార్టింగ్లో. సఫారీ కంప్లీట్ అయిపోయినట్టే. ఇప్పుడు మనం వచ్చేస్తాం చివరికి శ్రీశైలం ప్రాజెక్టు. ఇక్కడ నుంచి ఇది తెలంగాణ నుంచి వస్తున్నటువంటి వ్యూ అన్నమాట. అవతల కనిపిస్తుంది కదా, అది వచ్చేసి ఆంధ్ర వ్యూ. అటు సైడ్ కూడా వెళ్ళేసి చూపిస్తాను. ఇది ఆంధ్ర నుంచి వ్యూ అన్నమాట. ఇది శ్రీశైలం ప్రాజెక్టు. ఈ ప్రాజెక్ట్ బ్యాక్ సైడే మనకు రోప్ వే ఉంటుంది. ఆ రోప్ వే సమీపంలోనే శ్రీ మల్లికార్జున స్వామి గుడి కూడా ఉంటుంది. మనం ప్రజెంట్ రోప్ వే దగ్గర ఉన్నాం. ఆ ప్రాజెక్ట్ దగ్గర నుంచి ఇక్కడికి 20 కిలోమీటర్స్ ఉంటుంది, లోపలికి రావాలి. ఇది రోప్ వే. పర్ హెడ్ వచ్చేసి అడల్ట్స్కి 80 రూపీస్ డౌన్ అనమాట. రోప్ వేనే కాకుండా కింద నుంచి బోటింగ్ కూడా ఉంటుంది. అక్క మహాదేవి గృహాలకు వచ్చేసి 650 రూపీస్ పడుతుంది పర్ హెడ్. ఓన్లీ బోట్ షికారింగ్ అయితే 100 రూపీస్ అలా ఉండొచ్చు పర్ హెడ్ అన్నమాట. ఇక్కడ నుంచి చూస్తున్నారు రోప్ వే కిందికి వెళ్తున్న విజువల్స్. మనం ఈ ప్రాజెక్ట్ బ్యాక్ సైడ్ ఉన్నాము. ఈ బ్యాక్ సైడ్ నుంచి ఆ ప్రాజెక్ట్ దగ్గరికి 20 కిలోమీటర్స్ ఉంటుంది. మీరు చూస్తున్నారు లెఫ్ట్ సైడ్ వచ్చేసి తెలంగాణ, రైట్ సైడ్ వచ్చేసి ఆంధ్ర. ఇప్పుడు ఈ రోప్ వే వచ్చేసి మన ఆంధ్ర వైపు ఉంది. బోటింగ్ వచ్చేసి ఆంధ్ర వైపు ఉంది, అలాగే తెలంగాణ వైపు కూడా ఉంది. మనకు నచ్చిన స్టేట్ నుంచి కూడా వెళ్ళొచ్చు. 2 స్టేట్లను కూడా మనం కవర్ చేయొచ్చు బోటింగ్ షికారింగ్లో. ఈ శ్రీశైలాన్ని విజిట్ చేసే వారిలో మన దేశం నలుమూలల నుంచి కూడా ఇక్కడికి పర్యాటకులు వస్తూ ఉంటారు. ఇక్కడ ఒక పుణ్యక్షేత్రం కూడా ఉంది. ఇక్కడ నుంచి కర్నూలు, నంద్యాల, హైదరాబాదు, విజయవాడ, బెంగళూరు, చెన్నై నుంచి కూడా ఇక్కడికి వస్తూ ఉంటారు. ఫైనల్గా నా టూర్ ఇంతటితోటి కంప్లీట్ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లవ్ యూ ఆల్.